ఈరోజు ఆఫీసులో ఒక వ్యక్తిని కలిశాను. 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఒక్కటంటే ఒక్క సేల్ కూడా చేయలేదని, కనీసం ఒక్కరిని కూడా రిక్రూట్ కూడా చేయలేదు అని చెప్పాడు. ఎందుకని అని అడిగాను. ఆయన ఏమన్నారంటే, నా లీడర్ సరిగా లేడు, నేను చేసిన కంపెనీ కూడా బాగాలేదు అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయింది కదా, మరి ఈ విషయం ఇప్పటి వరకు మీకు ఎందుకు తెలియలేదు అని అడిగాను. అప్పుడు ఆయన, నేను మీటింగ్ ఉంటేనే ఆఫీస్కి వెళ్ళేవాడిని, సైట్కి కూడా సైట్ లాంచింగ్ రోజే వెళ్ళేవాడిని అని చెప్పాడు. పర్సనల్గా మార్కెటింగ్ చేయలేదా అని అడిగాను. మార్కెటింగ్ చేద్దామంటే ఎలా చేయాలో తెలియదు, బాగా దగ్గర వారికి చెప్పి సండే సైట్కి తీసుకొస్తే ఒకవేళ కొనకపోతే ట్రావెల్స్ మీద పడుతుందని భయపడ్డా అని చెప్పాడు. పోనీ టీంని రిక్రూట్ చేసి వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోయేది కదా అని అడిగాను. వారికి ట్రైనింగ్ ఇవ్వాలంటే నేను డైలీ ఆఫీస్కి వెళ్ళి నేర్చుకోవాలి కదా, అందుకే రిక్రూట్ చేయలేదు అన్నాడు. సరే, ఇప్పుడు మొత్తం డిజిటల్ మార్కెటింగే నడుస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మీ వాట్సాప్ స్టేటస్లోనో ఫేస్బుక్లోనో పెట్టుకోపోయారా అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తానని అందరికీ తెలిసిపోద్ది, అందరూ నువ్వేంట్రా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా అని ఎగతాళి చేస్తారు, అందుకే ఎక్కడా పోస్ట్ పెట్టలేదు అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాబ్లం లీడరా, కంపెనీనా, లేక రియల్ ఎస్టేట్ చేస్తున్నామన్న భ్రమలో ఉండటమా? వంకలు వెతుక్కునేవారు ఎప్పటికీ ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు. తప్పులు వెతకటం ఆపి పని చేయటం మొదలుపెట్టండి. సక్సెస్ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆల్ ది బెస్ట్.